ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమంటున్నారు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు. ఈ నెల 12 వరకే డెడ్ లైన్ తేల్చి చెప్తున్నారు. లేని పక్షంలో ఈ నెల 13 నుంచి జంగ్ సైరన్ మోగిస్తామంటున్నారు. ఇక ప్రభుత్వం దిగివచ్చే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటున్న రమేష్ బాబుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఫీజు బకాయిల కోసం మరోసారి తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పోరుబాట పట్టనుంది. ఈ నెల 13 నుంచి కూడా నిరవధిక కాలేజీల బంద్కు సైతం పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చైర్మన్ రమేష్ బాబు గారు ఉన్నారు. వారిని అర్థం సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు? అంటే మేము నిన్నటి వరకు కళాశాలకు డబ్బు వస్తుందని వెయిట్ చేసినాము. ఆ డబ్బు రాకపోవడంతో కళాశాలలు చాలా ఇబ్బందులకు గురయ్యాయి. అందరూ స్టాఫ్ అంతా చాలా బాధతో ఇళ్లకి వెళ్ళిపోయారు. చాలామంది కళాశాలల్లో కన్నీళ్లు పెట్టుకొని కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో ఎన్నో కళాశాలల్లో నిన్న జరిగింది. దురదృష్టం అది వెన్నాడుతున్నట్టు మాకు అనిపిస్తుంటుంది. కానీ ప్రభుత్వం ఏమో ఈరోజు రిలీజ్ చేసామని అంటుంది. ఇంకా కళాశాల అకౌంట్లకు రాలేదు. వచ్చినా కూడా వాటితో ఏం యూజ్ ఉండదు. పండుగ అనేది ఒక చాలా చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా ఈరోజు కళాశాలల్లో నిలిచిపోయింది. మళ్ళీ ఇటువంటి పరిస్థితి దీపావళికి రావద్దు. కాబట్టి దీపావళికి వచ్చే అమౌంట్ అన్న అట్లీస్ట్ మా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళందరి డబ్బును కనుక టైంకు కనుక ఇవ్వాలని చెప్పేసి ఆ టైంలో కనుక 12వ తారీఖు అని చెప్పేసి మేము అనుకున్నాం. అంటే 10 రోజులు మొదలు ఇస్తే అట్లీస్ట్ దసరాకి ఎవరు షాపింగ్ చేయలేదు, ఏమీ చేయలేదు. అట్లీస్ట్ దీపావళి కన్నా కూడా ముందు ఇస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి మేము ఆలోచించుకుంటూ 12వ తారీఖు లోపల ప్రభుత్వం ఇవ్వాలని, 12వ తారీఖు లోపు ఇవ్వకపోతే ఇప్పుడు కనుక మేమైతే కన్వీన్ చేస్తున్నామో ఫ్యాకల్టీని, అప్పుడు కన్వీన్ చేసిన వాళ్ళు వినరు కాబట్టేసి ఆ 13వ తారీఖు నుంచి మేము స్ట్రైక్లో వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయించాం. 11 నుంచి ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే 12వ తారీఖు నుంచి ఏదైతే కార్యాచరణ మేము అనుకున్నామో, వివిధ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనుకున్నాము, దానిలో భాగంగానే ఈ అపోహలన్నింటినీ తొలగించడానికి కనుక వచ్చేసి సీఎం గారు కనుక మేము ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ పిలిచి సీఎం గారిని అడ్రస్ చేయమంటున్నామో, కళాశాలలో ఉన్న 2500 మంది కళాశాలలు ఈరోజు హైదరాబాద్కు వచ్చేస్తున్నాయి. ఆ రోజు కనుక సీఎం గారు కనుక మా అపోహలు కనుక తొలగిస్తే ఖచ్చితంగా మేము పాజిటివ్ మైండ్తోనే ఉంటాం. ఇది మొత్తంగా చూస్తే దాదాపు 12 తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నాం. మనతో పాటు ఇంకో యజమానులు చెప్పండి సార్, ఎట్లా ఈ 12 తర్వాత కూడా డెడ్ లైన్ పెట్టారు మరోసారి. మొన్న 600 కోట్లు దసరాకు రిలీజ్ చేస్తామని చెప్పారు, రిలీజ్ చేయలేదు. ఏం చెప్తారు గవర్నమెంట్కి? ఎట్లా అయితే మీరు 3 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ఉన్నతాధికారులు అందరూ వాళ్ళతోటి జరిపిన చర్చల్లో ప్రతిఫలంగా వాళ్ళే స్వయంగా పత్రికాముఖంగా 2-3 రోజుల్లో, అంటే 15వ తారీఖు మేము వాళ్ళతో మీటింగ్ జరిగితే 2-3 రోజుల్లో మేము 600 కోట్లు, దీపావళిలోపు 600 కోట్లు రిలీజ్ చేస్తూ మిగతా డబ్బులన్నిటికి కూడా టెంటివ్గా ఒక షెడ్యూల్ తయారు చేస్తామని మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. కానీ ఆ 2-3 రోజుల్లో చేస్తున్న డబ్బుల్ని నిన్నటి వరకు కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల దీపావళి పండగకు ఎవరికి కూడా జీతాలు వేయలేని పరిస్థితి దసరా పండగలో వచ్చింది. దీపావళి పండగకైనా మేము పూర్తి జీతాలు, జీతభత్యాలు అందరి ఉద్యోగులకు ఇచ్చేటట్లు చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. 12వ తారీఖు వరకు కనుక వాళ్ళు ప్రామిస్ చేసిన 12 కోట్లు మిగతా డబ్బులు ఇవ్వకపోతే తర్వాత కమిటీలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామనేటువంటి ఆలోచిస్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇక ఈ నెల 12వ తారీఖు లోపు మిగతా పెండింగ్ బాకీలు దాదాపు 1200 కోట్లు రిలీజ్ చేయకపోతే దశల వారీగా తమ పోరాటం కావచ్చు, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రైవేట్ కాలేజీల యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్యామ్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.